కాదు ఎట్లా చెప్పాలి ఇప్పుడు తిని ఫాస్ట్ ఫుడ్ అమ్మా ఇలా లేకపోతే ఏంది ఇది మొత్తం సాసులు ఆయిల్ అన్నీ వేసి చంపేయడానికే మనుషులని. చూడండి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఒక క్లిప్ తీయడానికి నేను ఇక్కడ ఆగేసాను. ఈ బండి ఇక్కడనే పెట్టేసాను, ఎందుకంటే ఇది రాదంట కిందకి. మొత్తం ఫినిష్ అయిపోతుండే నా బైక్. సేయింగ్ యా ఇది దా వ్యూ. చెట్టు కొమ్మలాలు ఎలాంటి ఇనప తీగల. ఓకే we will try next time. Audio Jungle. One mistake is all that it takes to break up the trust that we made. I'm open to changing my ways this time. Oh, why do I fall for it every time? I'd do anything to keep you mine. So just call my name, tell me you're never leaving, won't you stay? As long as the fire doesn't fade away, yeah, just call my name. Yeah, just call my name. So hello guys, hello, welcome back to another video after a long time. సో నేను వచ్చేసైతే ఇప్పుడు మా విలేజ్లో ఉన్నదనమాట. అందుకే చాలా లేట్ అయిన వీడియోస్ అనేవి. అందరు వీడియోస్ అడుగుతున్నారు, లాంగ్ వీడియోస్. ఆ లాంగ్ వీడియోస్ లేక చాలా ఒక 1 month అయితే నాకు తెలిసి 1 month కంటే ఎక్కువనే అవ్వచ్చు. సో ఇప్పుడైతే ఒక లాంగ్ వీడియో అయితే చూడబోతున్నారు. నాకు తెలిసి ఇది అంటే లైక్ ఆఫ్ రోడింగ్కి వెళ్తున్నాం అనమాట. మేము మా సైడ్ కొన్ని గుట్టలు ఉంటాయన్నమాట. ఇది నిజామాబాద్ డిస్టిక్. అందుకే కొంచెం ఆఫ్ రోడ్ దగ్గర మా ఫ్రెండ్ చెప్పిండు ఇక్కడ ఉంటుందని. సో అక్కడికి వెళ్తున్నాను నేను మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అక్కడికి. సో అక్కడికి వెళ్ళి ఎక్కడ స్టన్స్ ఏం చేయకుండా ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి కొంచెం చూస్తాను. ఎందుకంటే నా చైన్స్ ప్యాకెట్ కూడా బాగాలేదు నా బైక్ది. అది కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో నేను కొంచెం టైట్ చేసి కొంచెం అడ్జస్ట్ చేయించి చేసుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెల్కమ్ బ్యాక్ టు GoPro వ్యూ. ఈ ఏరియాలో అయితే నీట్గా మంచిగా పచ్చని పొలాలు, మొత్తం టోటల్లీ గ్రీనరీ ఉంటుంది. సో ఇప్పుడు డేట్ వచ్చేసి కూడా June 9 ఐ థింక్ 9 June 9 ఇవాళ. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడైతే చాలా లేట్గా వెళ్ళాను అనమాట. ఒక దగ్గర చిన్న పని ఉంటే అక్కడ లేట్ అయ్యింది. సో ఇప్పుడైతే ఫటాఫట్ వెళ్ళిపోతాం అక్కడికి. మా ఫ్రెండ్ వాళ్ళు ఒక ఊర్లో ఉన్నారు ముంగట. ముంగటి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియోస్కి. నేను వ్లాగ్స్ చేయాలనుకుంటే సడన్గా వెళ్ళిపోయాము. ప్రతిసారి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లాన్ లేకుండా అన్ప్లాన్డ్ అనమాట. సో అట్లా ఫటాఫట్ అక్కడికి వెళ్ళిపోయాము. అందుకని చెప్పి వ్లాగ్స్ అనేవి లాంగ్ వీడియోస్ చేస్తుంటే కూడా బాగుండేదేమో, బట్ ఏం చేద్దాం, వీలు అవ్వలేదు. సో యా ఫైన్. ఇప్పుడైతే నేను వ్లాగ్ కోసమని వెళ్ళట్లేదు, ఇలాగే వెళ్తున్నాం కదా, మరి బ్లాగ్ కూడా అయిపోతుంది కదా తీసుకుంటే. నాకు కూడా చాలా మెమరీస్ కావాలి, అందుకని చెప్పి తీసేసుకుంటున్నాను నేను. అండ్ ఆ చైన్స్ ప్యాకెట్ కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. నేను ఎలాంటి ఫన్ అయితే చేయలేను, అందుకే నేను ఎక్కడికి కూడా ఆఫ్ రోడ్స్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే ఇలా స్లోగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లిగా కొంచెం చూసి ఆడుకొని వచ్చేద్దామని వెళ్తున్నాను అంతే. ఈ టర్న్స్ చాలా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్. అయితే పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినాయంటే మనకి గేమ్ ఓవర్. ఈ కర్వ్స్ మస్తు డేంజర్ ఉన్నాయి. నేను మొన్నే చూశాను, దానికి ముందు కూడా నేను ఎప్పుడు రాలేదు. ఐ థింక్ నేను వచ్చాను కూడా 1 time, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంటాయి ఇటు సైడ్ రోడ్స్ అయినా కానీ, నీట్గా విలేజెస్ అయినా కూడా. చూడండి గైస్ ఎంత బాగుంది.
ఇంత గ్రీనరీ రోడ్డు. ఈ రోడ్డుకి ఎప్పుడు రాలేదు, సో ఇంత మంచిగా అనిపిస్తుంది. వచ్చుంటే కామన్, నాకే బాగుంది. ఇంత బాగుంది, ఇంత బాగుంది అనిపిస్తుంది రోడ్. వెరీ నైస్. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని కిలోమీటర్స్లో మేము ఆఫ్ రోడ్ లేక అయితే వెళ్ళబోతున్నాము. నాకు తెలిసి మేము ఏదో గుట్ట ఎక్కుతున్నామని చెప్పాను మా ఫ్రెండ్. ఏ గుట్టనో తెలీదు, కానీ కంప్లీట్ డెడ్లీ ఆఫ్ రోడ్ ఉంటుందని చెప్పాడు. అసలు బండి పోనీకే ఉండదని చెప్పాడు. మరి చూద్దాం. నేనైతే హైయర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారా, లైక్ కేరళలో కర్ణాటకలో ఉండే హిల్ స్టేషన్స్కి ఎట్లయితే ఉంటాయో అట్లాంటి రోడ్డు ఉంటుంది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. మొత్తం పెద్ద 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 రాళ్ళు బండలు ఉన్నట్టు. సో యా, చూద్దాం. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు వాటి బ్యూటిఫుల్ లొకేషన్. ఈ ఇల్లు మన దగ్గర బాగుండదు, కానీ రోడ్డుకి ఎవడైనా గుద్దితే ఇల్లుకి వెళ్ళి వేసిపోద్ది. నైస్ జీజీ. ఏంటి ఇల్లులు ఉన్నాయా? మజా ఉంది కదా. చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నారు కదా, మీకు కనబడుతుందో లేదో తెలీదు, బట్ చిన్న చిన్న గుడిసెలు. అదేంటి మన కమ్మలు వేసుకుంటారు, ట్రైబల్స్ లాగా. స్టార్ట్ అయింది మామ. పడతాం రా. బండి మెంట్ అవుతుంది, కానీ మ్యాక్స్ పడకుండా అయితే ఉంటుంది అనమాట. ఇట్టంట రోడ్డు, అసలు ఏం రోడ్డు మామ ఇది. ఉత్తర రోడ్డు అని తీసాక బిసాక బండి ఇట్లా గైస్ ఒక రేంజ్లో మెల్ట్ అవుతుంది బండి. పాములు ఉన్నది రోడ్డు. మేము ఆల్రెడీ వచ్చేసాం అనుకుంటా, నాకు తెలిసి ఆల్రెడీ గుట్టపైకి ఎక్కేసాం అనుకుంటా. సిచ్యువేషన్ చూస్తుంటే అనిపిస్తుంది ఆల్రెడీ గుట్టపైకి వచ్చేసాము. కొంచెం వాటర్ ఫాల్స్ కూడా కిందికి వెళ్తున్నట్టున్నాయి. నా చైన్ ఇక్కడ హ్యాండ్ ఇవ్వకుండా చాలు, ఐఎమ్ హ్యాపీ. ఎక్కడైనా హ్యాండ్ ఇచ్చినా ఏమైనా కూడా పెద్ద స్టంట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నా బండి వెళ్ళాలి అది ఇదంటే ఇట్స్ ఏ బిగ్ స్టోరీ. సో ముందు వాళ్ళైతే ఎలాంటి స్టంట్స్ చేయరు కాబట్టి వాళ్ళు గేర్ కూడా వేసుకోలేదు. నార్మల్గా వాళ్ళకి ఇక్కడనే లోకల్లో తిరుగుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు లోకల్స్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళు నాకు టూరిస్ట్ గైడ్ లాగా వచ్చి మొత్తం చూపిస్తున్నారు అనమాట. వాళ్ళే తీసుకెళ్తున్నారు ఇక్కడికి. దే ఆర్ లోకల్స్, సో దే డోంట్ నీడ్, they have already skills how to ride in this mud roads. అరే మజా అంటే మజా ఉంది. రోడ్ అయితే నీట్గా ఇట్లుండాలి. అసలు నాకు ఇదే కావాలనుకున్నా ఇదే దొరికింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేటివి మనకు మొత్తం ఇట్లా రీల్స్లలో చూసినట్టు ఉంటుంది అనమాట. కానీ ఆ విధంగా కాకపోయినా కూడా మన సైడ్ ఎలా ఉండాలో అలానే ఉంది, అంతకు మించి ఉంది అనుకోవచ్చు. ఓకే ఫైన్. నెమలి కనబడదు ఎందుకంటే మ్యాక్స్ సేమ్ అదే కలర్లో ఉంది, మట్టి కలర్లో. పింఛము లేని నెమలి. Amazing experience. నా టైర్ ఇంత మెల్ట్ అవుతుంది, ఎక్స్పల్స్ టైరే. ఆ పల్సర్ టైర్ గుండు ఉన్నది రెండు, అది ఎట్లా పోతుందేమో. లెజెండ్ బైక్ అది మన ఇండియాలో నిజంగా. ఆ ఇంజన్, ఆ బైక్ అసలు BS3 BS4 బైక్స్ అయితే వెరీ గ్రేట్. పల్సర్ 150 బజాజ్. ఏంటి దుప్పిలా? వా మామా వేరుంది. ఇట్స్ రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అరే అమ్మ, అంతా బాగుంటుంది అనుకోలేదురా మామ. అరే బ్రోన్ వీడియో తీయమందాం రా.
సో చూడండి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఒక క్లిప్ తీయడానికి నేను ఇక్కడ ఆగేసాను. ఈ బండి ఇక్కడనే పెట్టేసాను, ఎందుకంటే ఇది రాదంట కిందికి. ఎంత ఫారెస్ట్ ఉంది చూడండి ఒకసారి, మొత్తం ఫారెస్ట్, గుట్టల్లో రోడ్డు. ఈ రోడ్డుకి ఎవడు వస్తున్నాడో ఏంటో. ఫస్ట్ క్లాస్ దాని కాదు, ఎట్లా వెళ్ళి చెప్పాలి ఇప్పుడు దీన్ని? పండ పెట్టాలి అటు సైడ్, పండ పెట్టి అక్కడ స్ట్రేట్ చేసినప్పుడు స్ట్రేట్ అవుతుందండి. మరి పండు పెట్టు అట్లా పడుకోబెట్టు అట్లా చూడు చూసి. ఓకే ఇది చూసుకోరా ఏం వస్తుంది అది పెట్ట ఇది పెట్టు ప్లేట్ లైక్ దిస్. మళ్ళీ అంటే దిగుతుంది, బండి అంటే దిగుతుంది. ఇంకా తిరగలేదా? బండి లేపు లేపు ఆయన పట్టుకో. అంటే నేను పట్టుకుని ఆల్రెడీ ఆయన అటు పోయిందో కంగారు పోదు. ఎటు ఉండు లేవు. దిగుతుంది. ఓకే మెల్ల ఎక్కువ బండి ఎక్కువ పోతుందా? పోతే ఎక్కువ నాకు లెఫ్ట్ సైడ్ కాలందు ఉంటాడు. నువ్వు ఇంకా కనాల మరి సరిపోతాను సంతు సరిపోతుంది. హెల్త్ వెళ్ళిపో ఈ పట్టుకో వెనకాల ఉండదు నేను రౌతులు కొట్టి యాక్చువల్లీ హ్యాండిల్ బెండ్ అయింది. అయిందా? గదేంది అదే ఇది అయింది. రైట్ సైడ్ అండి నడు స్టార్టింగ్ ఇటు ఎక్కించి గట్టెళ్ళు. బతుకుందా ఇది? హ్యాండిల్ ఎందుకు బెండ్ అయింది నాకు అర్థమవుతుంది. ఎడబడ్డారా హ్యాండిల్ దెబ్బ? దీన్ని మిర్రర్ ఎఫెక్ట్ తీసుకుందా? గల్ల పట్ట చూడ సరే హ్యాండిల్ ఎఫెక్ట్ అయింది అయింది కదా? లేదు మంచి అన్నది. ఇది అంగిపోయింది, ఇది సీజ్ ఉన్నది. అంగిందిరా చెప్పి ఇటు సైడ్ అంగిందిరా మరి, ఇటే సీజ్ ఉంది. ఇది తప్పైందిరా. ఓకే నువ్వు పైకి వెళ్ళు కొంచెం. ఇక ఎక్కదా ఇడ ఎక్కదా? చిన్న బండి బండి నడు. గుడిపేసాం వాళ్ళ పెట్టేసినాం. అయిపోయింది. మా వాడు బస్సు పట్టుకొచ్చాడు కవర్, దాంట్లో ఫుడ్ ఇంకా అన్ని, ఇంకా రెయిన్ గేర్ అన్నీ ఉన్నాయి, వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయి. సో టాప్ బాక్స్ పెట్టుకున్నాం, తీసేసాం వాళ్ళ ఇంటికాడ. ఈ కవర్లు అన్నీ పెట్టేసుకొని వచ్చేసాం అనమాట. మనకు బండి పైన వెయిట్ ఉండదు అని చెప్పి. ఇప్పుడైతే ఇక్కడ ఇంకో క్లిప్
ఇక్కడైతే మనం పార్క్ చేసామన్నమాట. ఇది డెడ్ ఎండ్ ఫారెస్ట్ మొత్తానికి, ఈ హిల్స్ మొత్తానికి ఇది డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ పార్క్ చేసాం, కిందికి వెళ్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ వాటర్ ఉన్నాయి, లైక్ ఏంటంటే వాటర్ ఫ్లో. నేను చెప్పేసాను కిందికి వెళ్ళి నుంచి. చలో, మంచి వ్యూ ఉంది ఇక్కడ, వచ్చేసాయి. కమాన్. ఒక పెద్ద క్రాష్ అయితే అయ్యింది. సో వీఆర్ డన్. ఓన్లీ ద వ్యూ వీఆర్ సేయింగ్, యా, ఇది ద వ్యూ. దీన్ని చెక్ డ్యామ్ అని అంటారు ఐ థింక్. మొత్తం ఫారెస్ట్లో బాగుంది చూడండి గాస్. గుట్టల మధ్యలో, గుట్టల లోపల గుట్టల మధ్యలో ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని తెలిస్తే ఎప్పుడో ఇక్కడికి వచ్చేవాళ్ళం, పోయేవాళ్ళం కదా. అసలు ఏం అడ్వెంచర్ చేస్తారు? అరే ఇడికే కదా పోయాల్సింది కిందికి, మరి ఇటుకెళ్ళి దిగొచ్చుగా. కట్ట నమ్మకం లేదు నాకు, ఇటు నుంచి దిగచ్చు. బట్ వద్దులే, రిస్క్ ఎందుకు, అందరు ఎట్లా అవుతా అట్లా అవుతా. దీంట్లో నుంచి అంటే అడ్వెంచర్, ఇట్స్ వెరీ అడ్వెంచర్ వీఆర్ డూయింగ్. కొంచెం నువ్వు పట్టుకోకు, నన్ను దిగుతా. నేను ఫుల్ గేర్ ఉన్నా కాబట్టి పడ్డా కూడా నాకు అంత దెబ్బలాగా. ఒక్కరు కింద పడితే మాత్రం నాకు ఏమో. వావ్, చెట్టు కొమ్మలాలు ఏంటంటే ఇనుప తీగల అంత సౌండ్ వస్తున్నాయి వైజాగ్ తగిలితే. इधर से देख the view. We are done. What a beautiful lake. గైస్, మేమైతే కష్టపడి తిరిగి ఈ హిల్స్ అన్ని గుట్టలు అన్నీ ఎక్కించుకుంటా ఈ దారికి అయితే వచ్చేసినాం. దీంట్లో ఒక మంచి క్రాష్ కూడా అయ్యింది. సో అరే ఇది ఎవరు? సో విలేజ్ పేరు వచ్చేసి కోన సముద్రం అనమాట. ఇందులో ఎంత మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి. మేమున్న బండ చూడండి ఒకసారి, నా గేర్ తీసేసానంత. మేము అక్కడి నుంచి వచ్చాము, పైన నుంచి అందరి నుంచి దిగుకుంటే ఇట్లా వచ్చేసాము. వెరీ గుడ్. నాకైతే దురద పెడుతున్నా, జుట్టు పచ్చిగా అయిపోయి మొత్తం చెమట. నా ఫేస్ చూడడం ఎంత గలీజ్ అయిపోయింది. సో మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళారనమాట. సో నేను కూడా వెళ్తాను, వెళ్ళి కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ అంతా ఆడుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సో అప్పటి వరకు కొన్ని సినిమాటిక్ క్లిప్స్ అయితే నేను తీస్తాను. సో అవి చూసి ఎంజాయ్ చేయండి.
లోపలికి నీట్గా. చూడండి ఒకసారి, ఒక పెద్ద బండ దీనిపైన ఇప్పటివరకు ఉండి ఒక పెద్ద కట్టె పట్టుకున్నాను నేనైతే. ఇది అడ్వెంచర్ అంటే ఇది, అడ్వెంచర్ అంటే ఇది అన్నట్టుంది. సో చూడండి ఒకసారి ఎంత బాగుంది. మేము గేర్ ఇప్పేసిన దగ్గర నుంచి ఒక 500 meters ఐ థింక్ లోపలికి వచ్చాము మేము. దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ వీ ఆర్ డన్ ఇన్ దిస్ జూన్. ఇంకా ఇలాంటివి మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే నేను నీట్గా సినిమాటిక్ క్లిప్స్లో చూపించా. సో నేను చాలా ఆల్రెడీ తెలివేస్తున్నా, కానీ బ్లాగ్స్ ఏం చేయట్లేదు. సో ఇప్పటి నుంచి అయినా కనీసం బ్లాగ్స్ మీద ఫోకస్ అయితే చేసి బ్లాగ్స్ సీరియల్గా పెట్టాలని అనుకుంటున్నా. అండ్ పెద్ద పెద్ద రైడ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి, టైం తోడా వక్తా. ఈ జూలైలో చూడాలి నార్త్ ఆర్ సౌత్ ఎక్కడ సైడ్ అయినా వెళ్ళి రాలే కట్టె పట్టుకున్నాను గైస్. ఎక్కడైనా ఏదైనా కనబడితే కొట్టడానికి, అది నా పైనకే వస్తే కొడతాను, ఎందుకంటే దాని ప్లేస్లోకి నేను వచ్చి దాన్ని కొట్టడం తప్పు. కాబట్టి ఇంత చూడండి, ఇట్లా బండల పైనకి లేక కుట్టి వెళ్ళిపోతారు అన్నమాట. ఒక పెద్ద పాము విజిలేస్తుంది, మీరు గమనించండి. నీట్గా విజిలేస్తుంది. స్నేక్ అదనమాట, మనుషులు కాదు. మనకేమో కనబడింది పెద్ద స్నేక్, నీట్గా విజిలేస్తుంది. లైక్ దేనికోసం అంటే ఎలకలు సంథింగ్ ఏదైనా ఒకటి అవి వచ్చి ఆ విజిల్ దగ్గరకు వస్తాయని చెప్పి అది విజిలేస్తుంది. ఒక దగ్గర సైలెంట్గా పడుకొని రాగానే దగ్గరకు వచ్చిన తర్వాత పట్టేసుకుంటుంది దాన్ని. ఇంకా లంచ్ చేయలేదేమో, లంచ్ కోసం వచ్చింది ఇక్కడికి. ఫాస్ట్ ఫుడ్. అమ్మా, ఆయిల్ లేకపోతే ఏంది ఇది? మొత్తం సాసులు ఆయిల్ అన్నీ వేసి చంపేయడానికే మనుషులని. అదేంటిది? రైస్. రైసా? కాదు, నూడిల్స్. రైస్ రా. అంత కొంచెం ఇచ్చిండ, అంతే ఇచ్చిండ. స్కామ్. నువ్వు నేను చూసినావా? సింగిల్ ఇచ్చింది. డన్. ఇక్కడ నుంచి డిస్పాస్ అయిపోతున్నాం, ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇంకా కొంచెం ఆఫ్ రోడ్ చేస్తూ ఈ స్టన్స్ అన్నీ ఆడుతూ పాడుతూ వెళ్ళాలి. అండ్ హ్యాండిల్ కూడా కొంచెం బెండ్ అయ్యింది. ఇక్కడ ఇలా ఉండాలి, స్ట్రైట్ ఇలా అయిపోయింది. మన వాళ్ళైతే వెళ్ళి ఆల్రెడీ ఎంత డీప్ ఫారెస్ట్లోకి లోపలికి వెళ్దామంటాడు ఇంకొక ఫ్రెండ్ అయితే, కానీ చాలా డేంజర్ అనమాట. ఆల్రెడీ ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ చాలా డేంజర్ అంటే డేంజర్ అని. సో అయ్యో, డన్. ఈయనే మనం పడ్డది. ఇక్కడనే పడిపోయాను, లేని స్టంట్ అయ్యింది. చూడండి guys, ఇక్కడ అంతా రచ్చరంబోలా. దీంట్లో పడిపోయి ఉంటే నాకు ఏమైపోతుండే, అటు నుంచి వచ్చి సీదా జంప్ చేసి బండి ఆగిపోయింది. ఇక్కడ పడుంటే నాకు గేమ్ ఓవర్. జరుగుతుంది కొంచెం. చూద్దాం. చూడండి guys, ఎంత పీస్ ఉందో ఇక్కడ.
we are just listening only the music of birds. ఒక టీంతో రావాలి దీంట్లోకి ఆఫ్ రోడ్కి ఒక రేంజ్లో ఆడుకోవచ్చు. నా వాళ్ళు ఎవ్వరు వినరు, అందరు కొడుతూనే ఉంటారు వందలు. సో అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ వచ్చేసాం గైస్. మేము ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ప్యాక్ చేసుకొని ఇంకా టాప్ బాక్స్ వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will see you in the next vlog. Thanks for watching. Okay, bye bye.